శాశ్వతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృపను నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే మనం అందరం కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంత గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఘన విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయనను ఆశ్రయించిన వారందరికీ, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించిన వారికి, ఆయన అడుగుజాడల్లో నడిచినటువంటి వారందరికీ కూడా దేవుడు జయమునిచ్చినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే ఇశ్రాయేలులు ఎందుకు తగ్గించబడ్డారు అని అంటే, ఇశ్రాయేలులు దేవుని మాట వినక, దేవుని మీద తిరగబడి, దేవుని మీద సనిగి, దేవునికి వ్యతిరేకముగా జీవించి, వారి పాప శాప సంబంధమైన క్రియల చేత జీవించుట చేత వారు తగ్గించబడ్డారు, ఓడిపోయారు, దేవుని యొక్క ఉగ్రతకు గురైనట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అయితే యూదావారు మాత్రం యెహోవాను ఆశ్రయించుట చేత వారు జయము పొందిరి అని ఈ లేఖనం సెలవిస్తూ ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పకుండా దేవుడు మనకు జయమిస్తాడు. దేవుని అడుగుజాడల్లో నడిస్తే జయమిస్తాడు. ప్రియులారా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటం వలన, దేవునికి భయపడటం వలన, దేవుని పట్ల విశ్వాసం ఉంచటం వలన, దేవుని బిడ్డలుగా జీవించటానికి ఒక చక్కటి తీర్మానం చేయటం వలన దేవుడు తప్పకుండా మనకు జయమిస్తాడని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలాగే ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు అలనాడు ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారికి ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఇశ్రాయేలుల పక్షముగా నిలిచి ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలులకు ఘన విజయాన్నిచ్చి ఆరిన నేలను వారు దాటిపోనట్లుగా దేవుడు గొప్ప కృపను చూపించాడు. ప్రియులారా, అందును బట్టి అందరూ వారు అద్భుతమైనటువంటి ప్రతిగానము చేయొచ్చు, దేవుణ్ణి మహింపరిచినట్లుగా అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే భక్తుడైనటువంటి యెహోషువ కాలంలో యెహోషువయు ఆయనతో ఉన్నటువంటి జనులందరూ కూడా ఎరికో గోడలు కూలిపోనట్లుగా దేవుణ్ణి స్తుతించగా, ఎరికో గోడలు స్తుతి ద్వారానే, స్తోత్రము ద్వారానే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారానే ఎరికో గోడలు కూలిపోయి గొప్ప ఘన విజయాన్ని వారు పొందినట్టు అక్కడ వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులందరినీ ఎవరిని మనం తీసుకున్నా కూడా వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతిసారి వారు ఘన విజయాన్ని పొందినట్టుగా గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుణ్ణి వేడుకున్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ఉపవాసం ఉండి, దేవా ఈ శ్రమ నుండి, ఈ కష్టం నుండి, ఈ రాగు నుండి, ఈ శోధన నుండి, శత్రువుల నుండి నన్ను తప్పించేయని దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మనం వేడుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా ఇలాంటి ఘనకార్యాలు, శ్రేష్టమైన కార్యాలు చేసి ఘన విజయాన్ని మన జీవితాల్లో దేవుడు ఇచ్చినట్లు అనేక సందర్భాల్లో మనం దేవుడిని స్తుతిస్తూ కనపరుస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరి జీవితాల్లో కూడా ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు దేవుని మీద సనిగి, దేవుని మీద గొనిగి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి, వాక్యానుసారంగా జీవించకుండా, మందిరానికి రాకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసి దేవునికి కోపం పుట్టించి దేవుని యొక్క ఉగ్రతకు గురైతూ ఓడిపోతూ ఉన్నావేమో, తగ్గించబడుతూ ఉన్నావేమో, లేక అపవాదికి చోటిస్తూ ఉన్నావేమో.
అయితే ఈ సందర్భంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించి విజయం పొందమని, జయం పొందమని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా విద్య, బుద్ధి, ఉద్యోగం, వ్యాపారం అన్నిటిలో ఓడిపోయాను, ఎటు తోచని స్థితిలో ఉన్నాను, చాలా భయంతో ఉన్నాను, ఆందోళనతో ఉన్నాను, కలవరంతో ఉన్నాను అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో. ఈ శుభదినాన ఇప్పుడే దేవుని యొక్క మాట విన్న తక్షణమే దేవుని ఆశ్రయించి, దేవుని యొక్క కృపను వేడుకొని, దేవుని యొక్క పాదములు పట్టుకొని, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించి, దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఘన విజయాన్ని పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ శుభదినాన ఇక మీదట నీ జీవితంలో కలుగుతున్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోనుగాక, ఘన విజయాన్ని భక్తులు పొందినట్లుగా నీవు నీ ఇంటి వారు కూడా ఘన విజయాన్ని పొందుదురుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు గొప్ప విజయాన్నిచ్చి ఆయన కృపను మనందరి పట్ల చూపాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు గొప్ప ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో నువ్వు టెన్షన్ పడుతున్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే దేవుడు ఘనకార్యం చేసి నీకు నీ ఇంటి వారికి శుభం కలుగు చేయబోతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరం కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని నుండి అధికమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగచేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మనందరినీ ప్రేమించి మరిచిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మీ మాట వినని వారు, మీ మాటకు వ్యతిరేకంగా జీవించిన వారు, పాపం చేసిన వారు, దోషం చేసిన వారు, మీ మీద సనిగి గొనిగి తండ్రి అభ్యంతరాల ఆటంకాలు కలుగ చేసిన వారందరూ కూడా ఓడిపోయినట్టు, తగ్గించబడినట్లు నా తండ్రి అపజయము నొందినట్లుగా మీ లేఖనంలో తేటగా తెలియజేశారు. మిమ్మల్ని ఆశ్రయించిన వారందరికీ కూడా ఘన విజయాన్ని మీ కృపలో మీరు అనుగ్రహించినట్లు మీరు తెలియజేశారు. కోట్లాది వందనములు తండ్రి. మీ సన్నిధిలో చేరిన తండ్రి మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. నిజముగా మిమ్మల్ని ఆశ్రయించి మీ బిడ్డలు దీవించబడుదురుగాక, ఘన విజయం పొందుదురుగాక, శత్రువుల చేతుల నుండి తప్పించబడుదురుగాక, వారి మీదకి వస్తున్నటువంటి ఉపద్రవాలన్నీ తొలగిపోవునుగాక, మీ శాంతి, మీ సమాధానం మీ బిడ్డల్ని ఏలునుగాక, వారి కన్నీరు తొడబడునుగాక, మీకు ఇష్టమైనటువంటి జీవితాలు నా తండ్రి మీ బిడ్డలు జీవించినట్లుగా, మిమ్మల్ని ఆశ్రయించి ఘన విజయం పొందినట్లుగా మహిమ కార్యం జరిగించి మీ మేలు చేత బిడ్డలందరినీ తృప్తిపరచమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదము, శుభం, క్షేమం దయచేయమని శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ మీ బిడ్డల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.